హాయ్ హలో అందరికీ అయ్యా నమస్కారం. నమస్కారం. ఈరోజు పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గుల పోటీలకు సంబంధించిన సమాచారం మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఒక వ్లాగ్ రూపంలో పెట్టడం జరుగుతుంది. అందరూ దీన్ని కూడా చూసి ఆనందించండి. అయితే ఆ ముగ్గు చూడండి, చాలా అందంగా స్పష్టంగా చిన్నపిల్లలు వేశారు. చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా చూస్తున్నారండి. చాలా ఆకర్షణీయంగా ముగ్గులు దిద్ది రంగులకి హంగులు దిద్దారండి. చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. ఇది నిజంగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఇచ్చడం ఒక కళాత్మకమైన కోణంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ముగ్గు చూస్తే రకరకాల విభిన్న కోణాల్లో పువ్వులలో ఉన్నటువంటి పుష్పాలన్నీ వస్తున్నాయి. ఇది పల్లె ప్రాంతంలో సంక్రాంతి యొక్క పండుగ విశిష్టత తెలియజేస్తుంది. ఇది ఇంటి ముందు వేసుకున్నటువంటి ముగ్గుల్లా కనిపిస్తున్నాయి. చాలా అందంగా అద్భుతంగా చూడండి, పువ్వుల వనంలో ఎలా చూపిస్తున్నారో. ఇవన్నీ కూడా ఒక ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఈ యొక్క ముగ్గులో నెమలి ఈ యొక్క పింఛముల్లో ఈ యొక్క సంక్రాంతి విశేషాలన్నీ తెలియజేశారు. ఈ ముగ్గు చాలా అందంగా స్పష్టంగా కనిపిస్తుందండి. ఇది సంక్రాంతి యొక్క ప్రత్యేక ఆకర్షణను కూడా తెలియజేస్తుంది. చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా తెలియజేశారండి. మా యొక్క సంస్కృతి వారసత్వాలను కూడా తరతరాల నుంచి కూడా అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇవి ముగ్గుల రూపంలో మీ అందరికీ కూడా చూపించడం చాలా ఆనందంగా కలిగిస్తుంది. పల్లెటూరు యొక్క విశిష్టత ఈ ముగ్గుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఎన్నో హంగులతో ముగ్గుల్ని రంగులు మెరుగులు దిద్దడం అనేది చాలా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఇది చిన్నపిల్ల 4 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్ల వేసిందండి. చాలా అద్భుతం, నిజంగా చాలా ఆకర్షణీయంగా కూడా ఉంది. ప్రత్యేక ఆకర్షణ ఇది రకరకాల రంగులతో చేశారండి. ఇది కూడా చాలా చూడండి, చాలా ముచ్చటగా ఎలా చేశారో, కొంచెం ఆకర్షణీయంగా ఎలా ఆకర్షిస్తుంది అందరినీ కూడా. చాలా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారండి. ఇది చిన్నప్పటి నుంచి కూడా మనం ఆడుకునే ఆటలో బొంగరాలు తిరిగితే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ముగ్గు అండి. ఇది చాలా బొంగరాలు తిప్పితే ఎలా వస్తుందో ఆ విధంగా ఉందని చాలా అందంగా ఉంది. ఇది పక్షులన్నీ ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ ముగ్గు అనేది మనం చూపిస్తుందండి. చాలా చాలా అందంగా నెమలన్నీ ఒక దగ్గర వచ్చినట్టు ఉంది. ఇది మనం చిన్నప్పుడు మన ఇంటి ముందర అందరూ వేసుకుంటారు చూసారు, ఆ టైప్ ఆఫ్ ముగ్గు. ఈ ముగ్గు అనేది చాలా ఆకర్షణీయంగా, చాలా అట్రాక్టివ్గా, ముగ్గులకి రంగులు దిద్దడం చాలా కష్టమైందండి. చాలా అద్భుతంగా తీశారు. చాలా చాలా సూపర్గా తయారు చేయడం జరిగిందండి. ఈ ముగ్గు అనేది చాలా అట్రాక్టివ్గా లైట్ వెయిట్ కలర్లో వేసి చాలా అందంగా ఆకర్షణీయంగా లైట్గా అట్రాక్టివ్, నెమ్మదిగా చమ్మగా అట్రాక్షన్ కలిగిస్తుందండి. చాలా సూపర్గా వేశారండి ఈ ముగ్గు. చాలా ఆనందంగా ఈ ముగ్గు అనేది ఇంకా ఏదైనా తిరిగితే ఎలా ఉంటుందో, రౌండ్గా టర్బైన్ తిరిగితే ఏ విధంగా అట్రాక్షన్ కనిపిస్తుందో ఆ టైప్ ఆఫ్ ముగ్గు అండి. ఇందులో సంక్రాంతి విశిష్టత ఉంది. ఇది చమ్మగా మెత్తగా హత్తుకునేలాగా కనిపిస్తుందండి ముగ్గు. ఇది అందరికీ తెలిసింది, మనం పల్లెటూరులో వేసుకున్నట్టు ఇది చాలా లైట్ వెయిట్ కలర్లో బాగానే వేశారండి. ఇది కూడా చాలా ఆనందంగా ఈ ముగ్గు అనేది మనకు కనిపిస్తుంది. ఇది గ్రీనరీకి ప్రత్యేకంగా గ్రీన్ కలర్లో అట్రాక్షన్ చేసేలాగా ఉందండి. ఒక మొక్క దశ నుంచి పువ్వు దశకి ఎలా వస్తే అలా వస్తుందండి. ఇది చాలా సింపుల్గా లైట్గా చెక్కినట్టుగా, శిల్పం చెక్కినట్టుగా ఈ ముగ్గు వేశారండి. ఇది కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా అట్రాక్టివ్ కలర్స్తో వేశారండి. చాలా సూపర్గా ఉంది. ఇది కూడా మరింత ఆకర్షణీయంగా ఉందండి. ఈ రంగుల దిద్దడం కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. శిల్ప కళాఖండాలుగా వేశారండి. ప్రతి ముగ్గు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇది ఒక పెద్ద ఆవిడ వేసిందండి. 60 సంవత్సరాలతో పైబడిన ఒక పెద్ద ఆవిడ చాలా అందంగా కూడా, అప్పటి కాలంలో వాళ్ళు కూడా ఈ ముగ్గురు పోటీలు పాల్గొని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇది కూడా బాగానే చేశారండి. చాలా అద్భుతంగా పక్షుల యొక్క రెక్కలు చూడ ఎలా కనిపిస్తున్నాయో చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇది పల్లెటూరులో సహజంగా సందర్భంగా మన ఇంటింట్లో కూడా వేసుకుంటాం, ఆ టైప్ ఆఫ్ ముగ్గు అండి. ఇది ఒక చెక్కిన శిల్పంలో కూడా ఇది కూడా కనిపిస్తుంది. ఈ ముగ్గు కూడా చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా తయారు చేశారండి. రంగులు దిద్దడం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఈ ముగ్గు ఉంటుందండి. చాలా కష్టపడి ముగ్గు వేశారు. చాలా సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించండి. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈ ముగ్గు చూడ ఒక పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఎలా ఉంటుందో అని చెప్పి 4 వైపులా విస్తరించేలా చూశారండి. ఇది చాలా గ్రీనరీగా మరియు మంచి మంచి కలర్ఫుల్గా కూడా వేశారండి. చాలా చాలా అద్భుతంగా ఉందండి. గ్రీన్ అనేది ప్రశాంతత చిహ్నం. అటువంటి ప్రశాంతత ముగ్గును చూస్తూ వస్తుందండి. ఇది నెమలి యొక్క ఈ విషయాలన్నీ కూడా ఒక ముగ్గు రూపంలో నెమలను తయారు చేశారు. చాలా అందంగా అద్భుతంగా చూడండి, విభిన్న ఆకృతుల్లో ఎలా ఉందో. నెమలు అనేది వాటర్ మీద వెళ్తే ఎలా ఉంటుందో చూపించారండి. ఇది చాలా అద్భుతంగా ఆకాశం నుంచి పడి వచ్చినటువంటి ఒక